నువ్వు అసలు సినిమాలోకి ఎందుకు వద్దాం అనుకున్నావు అసలు బంగారంలాగా చదువుకోకుండా? మీ బంగారం లాంటి చదువురా పాలిటెక్నిక్ చేసావు కదా! లేదు ఐటీ ఇంజినీరింగ్. పాలిటెక్నిక్ అది ఐటీఐ ఐటీ చేసావు. ఐటీఐ నోటి తెరక పాలిటెక్నిక్ అని ఉంటారు కానీ ఉమ్, ఐటీఐ హైదరాబాద్లోనే హైదరాబాద్. మా క్షత్రియ సేవ సమితి అని నల్గొండలో ఉండేది. ఉమ్, అక్కడ చేశాను, అక్కడ కూడా తీశారు, ఉమ్, సరిగ్గా చేయట్లేదని. దాని తర్వాత ఎన్ఐసిటీ ఏదో ఉండేది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ టెక్నాలజీ, అవునవును. మన యూనివర్సిటీకి పక్కన సందులో అందులో ఉంటుంది. అక్కడ దాంట్లో ఉమ్, అక్కడ కూడా అంత అనమాట. దాని తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి, అక్కడ సెట్ అయ్యాను. మన మన్సూన్ రావు గారి film. అవును. మీరు నాకు అక్కడే పరిచయం, కరెక్ట్గా 40 years దాటింది. ఓకే. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్తో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావటం అంటేనే సినిమా పిచ్చి పట్టినట్టు కదా. అంతే కదండి. అవునవును. సో అక్కడి నుంచి వచ్చి హీరో అయిపోయావు కదా. తర్వాత మెల్లిగా ఫస్ట్ పిక్చరే హీరో కదా మన అవును, హీరో కృష్ణరాజు గారు నువ్వు చేశావు. కృష్ణరాజు గారు నేను చేసిందండి, గాంధీరాజు గారు ప్రొడ్యూసర్, అది విధాత అండి. అది 2-3 సినిమాల తర్వాత. ఓకే ఓకే. అవును. ముందు ఫస్ట్ చేసిన కళ్ళు అండి. కళ్ళే ఫస్ట్. కళ్ళే ఫస్ట్ అండి. మనం వైజాగ్లో వైజాగ్లో మన్మథ సామ్రాజ్యం నేను చేస్తున్నా, మీరు కళ్ళు మీరు వన్మ చేస్తున్నారు. సామ్రాజ్ చేస్తున్నారు, పక్కన మేము 87 కదండి, అవును మేము కళ్ళు చేస్తున్నాం మీరు గారిది. అవును. అవును. అంతకుముందు కూడా 2 చిన్న క్యారెక్టర్లు వేసానండి. అవును. కళ్ళు బ్రహ్మాండమైన ఫస్ట్ పిక్చర్, మంచి ఎక్స్పీరియన్స్, అవును. బాగా చేశారు అసలు. అవును. అద్భుతమైన సినిమా, అవార్డు వచ్చింది. ఆ తర్వాత హీరోగా కృష్ణరాజు గారితో చేసిన తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యావా అన్న? చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది అది చేశాను కానండి, అంత హిట్ అవ్వలే. దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందామని 4 నెలలు గ్యాప్ తీసుకున్నాక బొబ్బుల రాజు వచ్చింది సార్, సడన్గా రామానాయుడు గారిది, వెంకటేష్. ఓకే. ఫస్ట్ టైం కామెడీ దాంట్లోనే, అది సూపర్ డూపర్ హిట్ బొబ్బుల రాజు అనే సినిమా. ఇంకా అప్పుడు మనకి కామెడీ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే శుభలేఖ సుధాకర్ గారు, మా సుధాకర్ గారు, మా సుధాకర్, బ్రహ్మానందం, బాబు మోహన్ అందరూ స్టార్టింగ్ పీరియడ్, మేము అందరం ఒకేసారి వచ్చింది. ఇంకా ఆ మోసలో కొన్నాళ్ళు కొట్టుకుపోయాయి, ఒక 5-6 ఏళ్ళు వచ్చినా రాకపోయినా ఏదో పిచ్చ కామెడీ చేసి. నన్ను కూడా ఎవరంటే ఇప్పుడు మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా, బ్రహ్మానందం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజ గారు, నాకు కావాల్సిన వాళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ కొంచెం అని అనుకున్నాం కరెక్ట్, అలా చేయమంటే మనకేమో ఇమిటేషన్ రాదు. అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక 5-6 ఏళ్ళు అయ్యాక ఫేస్ మారి విలన్లోకి వచ్చామని. కొన్నిసార్లు కామెడీ విలను, సిన్సియర్ విలన్ ఇచ్చారు. ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందండి, తన దగ్గర చేసిన 10 సినిమాలు నాకు ఆర్టిస్ట్గా గుర్తింపు వచ్చింది, క్యారెక్టర్స్ వచ్చి బ్రహ్మాండ. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా అన్ని రకాల క్యారెక్టర్లు వేసాను. దాని ముచ్చ సుబ్బయ్య గారు, రాఘవేంద్ర గారు, అక్కడి నుంచి వేరే చాప్టర్ అది. మనం జనరల్గా అసలు నువ్వు ఈ ఎవరితో రాజకీయాలు కానీ ఇది కానీ అందరితో బాగుండే మనిషి కదా నువ్వు. అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? మధ్య బీజేపీలోనే చేరినట్టు. బీజేపీలో నేను ఎప్పుడు చేరలేదన్నాయి. నేను 30 years నుంచి బీజేపీలోనే ఉన్నాను, వేరే పార్టీ దేంట్లో 30 years బ్యాక్ కూడా. అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా. అవునండి. ఒక పొలిటికల్ పార్టీ కదా, పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కదా. ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోయావు. అది కృష్ణరాజు గారు ఎంపీగా నరసాపురం నిలబడ్డారండి. ఆయన ఆపోజిట్ మన విజయభూపతిరాజు. సరే, ఇప్పుడు కృష్ణరాజు గారు ఏమన్నారంటే, విధాత సినిమా అయిపోయాక శివాజీ నీకు 10 రోజులు గ్యాప్ ఉంటే నాతో తిరగరా కొంచెం, నువ్వు బేవరమే కదా వచ్చన్నారండి. ఇదంతా ఇప్పుడంటే 88, 89 ఆ టైం అనుకుంటాను. ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి, నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. అవును, ఒక చిన్న సంతకం స్లిప్ మీద పెట్టించి అని. అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి. చిన్నప్పుడు బేవరం మాకు ఆర్ఎస్ఎస్ బాగా ఉండేది. ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి. అది అయ్యాక ఎలక్షన్లో ఓడిపోయారు, నెక్స్ట్ మళ్ళీ నగ్గారు, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళామండి. ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు కిషన్ రెడ్డి గారు అడిగిమెట్లోకి వచ్చాను చిన్నప్పుడు. దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్గా అంటే ఏంటంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను, వాళ్ళు ఎవరిని కలవనండి. ఎలక్షన్ మూమెంట్లో మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళు 2-3 నుంచి ఉంటే అక్కడికి వెళ్ళి చేసి రావడం, దాని మించి ఏమీ లేదు. ఆ తర్వాత శ్రీహరి గారికి మీకు అనుబంధం ఏంటి? మా ఇద్దరు ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం శ్రీహరి. నేను వాడు బాలనర్లో ఉండేవాడు శ్రీహరి, నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని. నాకు నల్లకుంటలో ఫ్రెండ్స్ ఉండేవారు. దాంట్లో శ్రీధర్ అని వాడు బాలనర్లో ఉండేవాడు, ఈ శ్రీహరి పక్కనే. తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి
బాలానగర్ ఇప్పుడు ఏదైతే మన బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేదండి. హ్మ్. ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ ఏసేవారు. అవును. తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం. అవును. అటెళ్ళినప్పుడు నాకు అక్కడ శ్రీహరి పరిచయం. సాలిడ్‌గా ఉండేవాడు. ఆడు, వాళ్ళ ఫాదర్ గాని, వాళ్ళ బ్రదర్ గాని అంతా. విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాలోకొచ్చాం. హ్మ్. 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 అవును. నేనంత మంచోడినండి నేను ఇండస్ట్రీలో చూడలేదు. హ్మ్. ఆ! 10 మందికి సహాయం చేసే గుణం, ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం. అవును. అవునవును. నేను వాడిని వాడుకున్నట్టు వాడంటాడు మా బావగాడు శివాజీ తెగ వాడేస్తాడని నేను. ఆడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌లో నాతో పాటే వైస్ ప్రెసిడెంటో దేంట్లో ఉన్నాడు. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి. ఎవరికైనా ఏదైందంటే, "హరి నువ్వేరా బిజీగా ఉన్న మాలోను ఒక 50,000 ఒరేయ్ రాగానే 50,000 లాగేస్తున్నావు కదరా" అనేవాడు పాపం. ఏ రోజు అనలేదండి ఆడు. ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు. అంత గొప్పోడండి శ్రీహరి. ప్రొడ్యూసర్లు కూడా పాపం ఎవరిని దెబ్బతిన్న ప్రొడ్యూసర్లకు సినిమాలు చేసి కవర్ చేసి ఆ! పెట్టాడు చాలా. అంటే చెప్పొచ్చో చెప్పకూడదో గానండి, వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైంలో నాకు ఫోన్ చేశాడు. హ్మ్. "ఎరా శివ బావ ఎక్కడున్నావురా" అని. ఇంట్లో ఉన్నాను. ఇటు మా ఇద్దరి దగ్గర దగ్గరండి. నేను కొంచెం కొండ దాటితే వాడి అవును. "అర్జెంట్‌గా రావా" అన్నాడు. హ్మ్. ఇలాగే కూర్చున్నానండి ఇలాగా. మా ఫ్రెండ్ చిన్న శ్రీశైలం యాదవ్, పక్కన రాజా రవీంద్ర 2 డేట్లు చూస్తున్నాడు. సత్యన్న ఎవరు ఉంటారు కదా! అవును. సత్యం. తనన్నాడు. అవును. "ఎళ్ళాను బావ రారా" అన్నాడు. ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇలా పీక పట్టుకున్నాడు. "ఏంట్రా" అన్నాను. "నేను చూడాలనుందిరా నిన్ను శివ" అన్నాడు. సరే ఇంకేంటి అయ్యి అడిగి "ఏరా మందేమైనా తెచ్చావా" అన్నాడు. హ్మ్. నాకు శాంతి ఇంటదేమో ఈడు చెప్పిన మాట పక్కనుంది. "ఒరేయ్ మెడపెట్టి బయటికి గెంటేస్తాడు ఇందంటే మా చెల్లులు" అన్నాను. హ్మ్. "ఉండే అది ఇది అన్నాడు ఏదేదో మాట్లాడాడండి. హగ్ చేసుకునేలాగా పడుకోరా బావ అన్నా. హ్మ్. ఏదో చిన్న అప్సెట్‌లో ఉన్నాడు ఆడు మొత్తం టోటల్‌గా. హ్మ్. అప్పటికేనండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా! అవునవును. చిక్కిపోయాడు. చిక్కిపోయాడు. అవును. లివర్‌కి సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే హ్మ్. అదేదో వచ్చింది. హ్మ్. జాగ్రత్తరా అన్నా. సర్లేరా రేయ్ పొద్దున్నే రారా ఒకసారి హగ్ చేసుకున్నాడు. మళ్ళీ వార్త తెలియగానే అక్కడికెళ్ళాను సార్. అంత జనసందోహం ఏ నటుడికి రాలేదండి. అవును. వాడు సంపాదించుకున్నదది. ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఉండొచ్చు. మీరు చూడనే కదా! మనం చూడనే కదా! ఇండస్ట్రీలో పెద్ద పెద్దోళ్ళందరిది ఎంతెంతుంటది. అవును. అంటే అంత ఆప్యాయతగా ఎక్కడెక్కడి నుంచో వాడు ఊరు దత్తత చేసుకున్నాడన్న విషయం కూడా చాలా మందికి తెలీదు సార్. అది కూడా ఎప్పుడు పాపం చెప్పుకోలేదు. హ్మ్. అంత హ్మ్. క్లోజ్ నాతో కూడా ఎప్పుడు అనలేదండి. ఊరు హ్మ్. దత్తత చేసుకున్నానని. హ్మ్. హ్మ్. "బావ రారా ఫార్మ్ హౌస్‌కి వెళ్దాం" అంటే ఇక్కడెక్కడో ఫార్మ్ హౌస్ ఉండేదండి దగ్గరలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో. అవును. అక్కడ తీసుకెళ్ళేవాడు. అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు. హ్మ్. అలాంటి మనిషి నేను చూడలేకపోయానండి. అదే చూడటం. మళ్ళీ అతను చనిపోయాక ఇంటికెళ్ళా హ్మ్. ఆ రోజు. నెక్స్ట్ మా ఉమ్మని తీసుకెళ్ళానండి. హుహు. మా శ్రీకాంత్ ఆళ్ళ మిసెస్ ఫోన్ చేసి, "అన్నయ్య ఒకసారి హ్మ్. మనం ఎళ్లి చూసొద్దాం" అంటే వచ్చి మళ్ళీ ఇట్లా మేమిద్దరం కూడా వెళ్ళలేకపోయాం లోపలికి. లోపలికి అవును. ఇంపాసిబుల్. ఆ రోజు చూసాం కదా! వెళ్తాం గ్రేట్ కానీ పర్సన్. వాళ్ళు ఇంపాసిబుల్. విపరీతమైన జనం. అవును. ఎక్కడ కదిలేదట్లేదు. లోపలికి వెళ్ళటం, రావటం కూడా చాలా అవును. కష్టమైపోయింది ఆ రోజు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.